హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరికంటే ముందు మనకి ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్, ఒక గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్ ఉండేవాడు. ఆ బౌలర్ గురించి బహుశా మీలో చాలామంది తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు బ్యాట్స్మెన్ గురించే మాట్లాడతాం. మీలో చాలామంది గావస్కర్ తెలుసు, గుండప్ప విశ్వనాథ్ తెలుసు, మహేంద్ర అమర్నాథ్ తెలుసు. కానీ ఒక బౌలర్ ఉండేవాడు. అతను మనకి బౌలర్ అన్ని టెస్ట్ మ్యాచ్లు గెలిపించి పెట్టాడు. మనం మొట్టమొదటిసారి 40 ఏళ్ల తర్వాత 6 సార్లు ఇంగ్లాండ్ టూర్ చేసాం. 40 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై మనం మొట్టమొదటి టెస్ట్ గెలిచాం 1971లో. అది ఆ బౌలర్ చలవే. అతను వేసిన ఎక్స్ట్రాడినరీ స్పెల్ వల్ల గెలిచాం. అలాగే ఆస్ట్రేలియాలో కూడా మనం మొట్టమొదటి టెస్ట్ అతని బౌలింగ్ వల్ల గెలిచాం. 12 వికెట్లు తీసాడు టెస్ట్ మ్యాచ్లో అతను. అంతకుముందు మన ఆస్ట్రేలియాలో 11 టెస్టులు ఆడితే దాంట్లో 10 టెస్టులు ఓడిపోయాం, 1 డ్రా అయింది. ఆస్ట్రేలియాలో మన రికార్డ్ చాలా దారుణంగా ఉన్న టైంలో అతను మనకి మొట్టమొదటి విన్ ఇన్ ఆస్ట్రేలియా అందించాడు. అతను మొత్తం 14 టెస్ట్ మ్యాచ్లు, అతను ఆడినవి 58 టెస్ట్ మ్యాచ్లు, దాంట్లో 14 టెస్ట్ మ్యాచ్ల్లో మన టీంని గెలిపించాడు. అతను 58 టెస్ట్ మ్యాచ్ల్లో 242 వికెట్స్ తీస్తే ఈ 14 టెస్ట్ మ్యాచ్లు ఏవైతే అతను గెలిపించాడో వాటిలో హ్యాస్ పిక్డ్ అప్ ఆల్మోస్ట్ 98 వికెట్స్. అంటే ఈ 14 టెస్ట్ మ్యాచ్లోనే అతను దాదాపు 100 వికెట్లు తీశాడు. మిగతా 144 వికెట్స్ హ్యాస్ టేకెన్ ఇన్ ఎన్ని వికెట్స్? 14 మైనస్ 50 44 టెస్ట్ మ్యాచ్ల్లో. అంటే మిగతా అతను ప్రతిసారి గొప్పగా బౌలింగ్ అయ్యాడు, కానీ అతను బౌలింగ్ బాగా వేసిన రోజున ఈ కెన్ విన్ యూ మ్యాచ్. హీ వాజ్ అన్ప్లేయబుల్. ఒక మంచి రిథంలోకి వచ్చాడంటే అతను హీ వాజ్ అన్ప్లేయబుల్. ఇంకొకటి ఏంటంటే అందుకంటే ముఖ్యంగా చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ అతను. ఎందుకంటే హీ వాజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. పోలియో ఎఫెక్టెడ్ హ్యాండ్తో బౌలింగ్ వేసేవాడు. మీరు లగాన్ సినిమా చూసిన, అమీర్ ఖాన్ లగాన్ సినిమా చాలా హిట్ సినిమా, క్రికెట్ మీద తీసిన సినిమా చూసుంటారు మీరు కొంతమందినా. అది కూడా కొంచెం పాత సినిమానే. లగాన్ సినిమాలో కచ్రా అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతను ఏంటంటే అతను కూడా పోలియో ఎఫెక్టెడ్ ఉంటాడు. అతను బాల్ వేస్తే ఆటోమేటిక్గా అది టర్న్ అవుతుంది. అంటే అతని ఆ డిఫార్మిటీ, హ్యాండ్లో ఉన్న ఆ వీక్నెస్ వల్ల ఆటోమేటిక్గా బాల్ టర్న్ అవ్వడం అనేది ఆ సినిమాలో చూపిస్తారు. ఆ క్యారెక్టర్ని ఈ బౌలర్ ఆధారంగా వాళ్ళు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఎందుకంటే ఆ బౌలర్ పేరు బిఎస్ చంద్రశేఖర్, భగవత్ చంద్రశేఖర్ ఫ్రమ్ కర్ణాటక. అద్భుతమైన బౌలర్, నా చైల్డ్హుడ్ హీరో అతను. నేను ఊహ తెలిసినప్పుడు అదే ఆ టెస్ట్ మ్యాచ్ మనం 1971లో ఇంగ్లాండ్ మీద మొట్టమొదటిసారి గెలిచామే, అది నా మైండ్లో ఉండిపోయింది. అప్పుడు ఫోటో, అతను క్లీన్ బౌల్డ్ చేసిన ఒక బ్యాట్స్మెన్ ఫోటో కూడా నాకు గుర్తు. ఆ ఫోటో చూసాం. అప్పట్లో టీవీలో ఉండేవి కాదు కదా. అతను మనకు అప్పుడు గెలిపించాడు కాబట్టి హీ బికెమ్ ఏ హీరో ఫర్ మీ. నేను ఐ ట్రై టు బౌల్ స్కూల్ కిడ్గా ట్రై టు బౌల్ లెగ్ స్పిన్ ఆల్సో ఫర్ మెనీ డేస్. అది కుదరలేదు మనకి, కంట్రోల్ కుదరలేదు. బట్ హీ వాజ్ మై హీరో చంద్రశేఖర్. చంద్ర వాజ్ సచ్ ఎ గ్రేట్ బౌలర్, సచ్ ఎ సింపుల్ మ్యాన్. అతను చాలా చాలా లో ప్రొఫైల్ క్యాండిడేట్, అందుకే అతని గురించి ఎవరికి తెలియదు చాలామంది. సో అతన్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం, చాలామంది తెలియదు. చాలా సింపుల్గా అతని గురించి నేను మీకు చెప్తాను. నేను చెప్పినట్టుగా అతనికి చిన్నప్పుడే పోలియో వల్ల, అంటే అంతా బాగానే ఉంది, బాడీ అంతా బాగానే ఉంది, ఒక హ్యాండ్ మాత్రం ఎఫెక్ట్ అయింది. ఎంత ఎఫెక్ట్ అయిందంటే ఆ చెయ్యి అతని లెఫ్ట్ హ్యాండ్తో పోలిస్తే అది రైట్ హ్యాండ్ చాలా సన్నగా ఉండేది. అందుకని అతను ఎప్పుడు కూడా ఏ టెస్ట్ మ్యాచ్లో అతని ఫొటోస్ మీరు ఎప్పుడైనా చూడండి, ఫుల్ స్లీవ్స్తోనే బౌలింగ్ వేసేవాడు. ఎందుకంటే అతని చెయ్యి చాలా సన్నగా ఉండేది. అంటే ఆ చెయ్యికి అసలు ఫ్లెష్ ఉందా, కేవలం ఎముకలే ఉన్నాయన్నట్టుగా ఉండేది. అంత వీక్గా ఉండేది హ్యాండ్. అందుకని అతను ఎప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కానీ, అప్పట్లో రూమ్ షేరింగ్ ఉండేది, ఇప్పుడంటే సింగిల్ రూమ్లో ఉంటున్న క్రికెటర్, అతను ఎప్పుడు ఎవరి ముందు ఆ షర్ట్ తీసిన సందర్భాలు లేవు. ఒక జర్నలిస్ట్ అయితే ఒకసారి అతను షర్ట్ తీస్తే చూస్తే అతను ఆశ్చర్యపోయి సురేష్ మీనన్ అతని పేరు. అతను ఏం రాశాడంటే, మిగతా సంగతి లేదు, అసలు క్రికెట్ ఫీల్డ్లోకి అతను రావడం చాలా ఆశ్చర్యం అని చెప్పి. కానీ అతను అతనికి ఉన్న ఆ వీక్నెస్, అతనికి ఉన్న ఆ డిఫార్మిటీ, చేతికున్న ఆ అవలక్షణాన్ని ఒక స్ట్రెంగ్త్గా మార్చుకున్నాడు. అదే అతని గ్రేట్నెస్ కదా. అది సచ్ గ్రేట్ థింగ్. ఎందుకంటే దానివల్ల అతనికి విప్ లాష్ యాక్షన్ ఉండేది, విపి యాక్షన్ ఉండేది. సో దానివల్ల అతను ఎంత ఫాస్ట్ వేసేవాడంటే, ఫాస్టెస్ట్ డెలివరీ, మన ఇండియాలో ఫాస్టెస్ట్ బౌలర్ అంటే అతనే ఉండేవాడు. అంటే అన్నీ కాదు, కొన్ని డెలివరీస్ అట్లా చాలా క్విక్గా వచ్చేవి. అంత అతని వెరైటీ ఉండదు అతని బౌలింగ్లో. అతని
వీక్నెస్ ఏదైతే ఉందో అతనికి ఉన్న డిఫార్మిటీని, ఇది ఇన్స్పైరింగ్ స్టోరీ. అతను దాన్ని ఒక స్ట్రెంత్గా మార్చుకుని వివి రిచర్డ్స్ సంబంధించి అతను కనుక ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుంటే వివి రిచర్డ్స్ కెరీర్ అక్కడే ఖతం అయిపోయింది. అది కూడా మనం మాట్లాడదాం. దాని గురించి ఆ వీడియో కూడా చేసిన ఆల్రెడీ, మీకు గుర్తుండేది చాలా కొంతమందికి. దిస్ మ్యాన్ భగవత్ చంద్రశేఖర్, నేను చెప్పినట్టుగా మైసూర్కి చెందినవాడు. అతన్ని ఎవరు చూశారంటే అతను స్ట్రీట్ క్రికెట్ ఆడుతూ 1 year లోపల అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వచ్చాడు. 18 yearsకి అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వచ్చాడు. బికాస్ హీ వాజ్ బౌలింగ్ సో వెల్. అతన్ని స్పాట్ చేసింది ఎవరంటే మన హైదరాబాద్ చెందిన ఎంఎల్ జయసింహ. అతను కర్ణాటక రూట్స్ ఉన్నాయి. సో హీ హాస్ సీన్ హిమ్ ఇన్ మైసూర్. స్ట్రీట్ క్రికెట్ ఆడేవాడు, టెన్నిస్ బాల్ క్రికెట్, స్ట్రీట్ క్రికెట్ ఆడు చూసి ఇమీడియట్గా అక్కడ రంజీ కెప్టెన్ సుబ్రహ్మణ్యకి చెప్పాడు, ఈ బౌలర్ చాలా చాలా డెడ్లీ ఉన్నాడు, ఇతను తీసుకో అంటే 18 years డెబ్యూ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో 5 wickets తీశాడు. ఎవరితో? హైదరాబాద్తో జరిగిన రంజీ మ్యాచ్లో తీశాడు. దాంట్లో జయసింహ వికెట్ కూడా తీశాడు. అండ్ వితిన్ ఎ ఫ్యూ మంత్స్ రంజీ ట్రాఫీ ఆడిన కొద్ది నెలలకి, అంటే తర్వాత రంజీ ట్రాఫీలోనే ఫస్ట్ సీజన్లోనే లీగ్ స్టేజ్లోనే 25 wickets తీశాడు. దులీప్ ట్రాఫీలో పటోడి చూశాడు, అప్పటికి ఇండియా కెప్టెన్. పటోడి కూడా ఒక ప్రాబ్లం ఉంది. పటోడి ఒక యాక్సిడెంట్లో ఈ లాస్ట్ 1 eye, ఒక్క కంటితోనే బ్యాటింగ్ చేశాడు. సో ఈ ఒక్క కంటి పటోడి ఈ చేయి సరిగ్గా లేని చంద్రశేఖర్ని డెబ్యూ చేయించాడు. ఫస్ట్ మ్యాచ్లోనే బ్రబోన్ స్టేడియంలో ముంబైలో 5 wickets తీశాడు. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. అప్పటి నుంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చాడు మనకి. అయితే ఏమైందంటే అతని కెరియర్లో ఒక గాయం, తర్వాత ఒక స్కూటర్ యాక్సిడెంట్, 2 స్కూటర్ యాక్సిడెంట్లు అయినా అతనికి. ఒక స్కూటర్ యాక్సిడెంట్ వల్ల అతను 4 ఏళ్ల పాటు క్రికెట్ దూరంగా ఉన్నాడు. అందుకే 15 ఏళ్ల పాటు కెరియర్లో అతను ఆడినవి కేవలం 58 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే. బట్ 1971లో అతను ఆడిన ఆ మ్యాచ్ ఓవల్ టెస్ట్, ఇంగ్లాండ్లో ఓవల్ టెస్ట్ అది. ఆ సిరీస్లో అతను పెద్దగా వికెట్లు తీయలేదు. అంటే టెస్ట్ మ్యాచ్లు మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు వికెట్లు తీయలేదు. సెకండ్ టెస్ట్ మ్యాంచెస్టర్లో జరిగింది, దాంట్లో వికెట్స్ తీయకపోతే అతన్ని పక్కన పెడదాం అంటున్నాడు కెప్టెన్ వాడేకర్. కానీ అప్పుడు మేనేజర్ హేమో అధికారి అని అతను చెప్పాడు, నోనో అతని మిస్టరీ ఉంది అతని దగ్గర, అతను మీకు వికెట్స్ ఇస్తాడంటే మ్యాచ్లో పెట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 wickets తీశాడు. ఇంగ్లాండ్కి 70 runsతో లీడ్ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ని అతను 101కి ఆల్అౌట్ చేశాడు. ఇట్ వాజ్ అన్ప్లేయబుల్. ఆ ఇన్నింగ్స్లో అతని బౌలింగ్ వాజ్ అన్ప్లేయబుల్. 101కి ఆల్అౌట్ చేసి 6 for 38 అతని ఫిగర్స్. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దేవర్ బ్యాంబోజుల్, అంటే ఏం అర్థం కాలేదు, చేతులెత్తారు. సో ఇండియా ఆ మ్యాచ్ గెలిచింది. అది గ్రేట్ విక్టరీ. అది మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విక్టరీస్. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డపైన మనం ఇంగ్లాండ్ ఓడించాం. ఇంగ్లాండ్ మన వలస దేశంగా మనం క్రికెట్ స్టార్ట్ చేసాం 1932లో. వెన్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ వర్ స్టిల్ ఏ కలోనియల్ కంట్రీ అండర్ బ్రిటిష్. అలాంటి ఇంగ్లాండ్ పైన మనం వాళ్ళ గడ్డ మీద వాళ్ళని ఓడించడం, అది చంద్ర మనకు అందించిన గ్రేట్ విక్టరీ. ఆ బౌలింగ్ పర్ఫార్మెన్స్ని విజ్డెన్ అనే ఒక ఇంగ్లీష్ పత్రిక ఉంది కదా, వాళ్ళు సెంచరీ బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ ఇస్ ది బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెంచరీ. అంటే 20th centuryలో అది బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్గా వాళ్ళు దాన్ని చెప్పారు. అంత గ్రేట్ బౌలింగ్ అతను చేశారు. అతని తర్వాత 1974లో వెస్టిండీస్ మన ఇండియా వచ్చినప్పుడు ఆ సిరీస్లో కూడా అతను క్లైవ్ లాయిడ్ టీం చాలా స్ట్రాంగ్ టీం, దాని మీద కూడా మనకి హోమ్లో కూడా విక్టరీస్ అందించాడు. సో ఈ వాజ్ అ మ్యాచ్ విన్నర్ ఆన్ హిస్ డే. అన్నిసార్లు గొప్ప బౌలింగ్, చాలా రన్స్ ఇచ్చేస్తాడు అది. అది నేను చెప్పాడు క్యాప్టెన్కి, నాకు కీపర్తో పాటు 3 క్లోజ్ ఇన్ ఫీల్డర్స్, ఇప్పుడు సోల్కర్ లాంటి, అబిద్ అలీ లాంటి మంచి ఫీల్డర్స్ ఉండేవారు, వెంకట్రావు, ఈవెన్ గావస్కర్, వాడేకర్ హిమ్సెల్ఫ్. సో నాకు 3 క్లోజ్ ఇన్ ఫీల్డర్స్, కీపర్ని ఇచ్చే, తర్వాత నువ్వు ఫీల్డ్ ఎక్కడ పెట్టుకుంటావు నాకు అనవసరం అని చెప్పి అతను యూస్ టు బౌల్. కొన్నిసార్లు రన్స్ ఇచ్చేవాడు, కొన్నిసార్లు చాలా అంత ఎఫెక్టివ్గా ఉండేవాడు కాదు, కానీ అతని రోజున హీ యూస్ టు బి ఎ మ్యాచ్ విన్నర్. అలాంటి మ్యాచ్ విన్నర్ అతను. అలాగే 1977లో మనం మెల్బోర్న్ వెళ్ళినప్పుడు, అదే ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, మెల్బోర్న్ టెస్ట్లో అతని ఫిగర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 for 52, సెకండ్ ఇన్నింగ్స్లో 6 for 52. సో మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా గడ్డ మీద మనం గెలిచాం. ఆ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఈ పిక్డప్ సమ్ ఇంపార్టెంట్ వికెట్స్. ఆ సిడ్నీ టెస్ట్ కూడా గెలిచాము. అతను ఎప్పుడు మనకి విజయాలు అందిస్తూనే ఉన్నాడు. మళ్ళీ 1976లో, అంతకుముందే 76లో కూడా మన వెస్టిండీస్లో ఒక గ్రేట్ విక్టరీ సాధించాం. వీఆర్ చేజింగ్ 404 ఇన్ ద 4th innings. అది హైయెస్ట్ స్కోర్ అప్పుడు. 404 runs 4th innings చేజ్ చేయడం. అప్పుడు గవాస్కర్, విశ్వనాథ్ సెంచరీలు చేశారు, మహేంద్రనాథ్ కూడా బాగా ఆడాడు. కానీ ఆ మ్యాచ్లో చంద్ర కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 6, సెకండ్ ఇన్నింగ్స్లో 2 wickets తీశాడు. సో మనంతా బ్యాటింగ్ పరంగానే చూస్తాం, 404 చేజ్ చేశారు మన వాళ్ళు అని, అది మనొక గ్రేట్ మూమెంట్గా చెప్పుకుంటాం. కానీ ఆ మ్యాచ్లో హస్ టేకెన్ 8 wickets. న్యూజిలాండ్లో మరొక విజయం అందించాడు. సో
ఈ అశ్విన్లు కుంబ్లేలు అంటే ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దెమ్, వీళ్ళు ఎక్కువగా మనకి ఇచ్చిన విజయాలు ఎక్కడ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అన్ని ఇండియన్ సాయిల్ మీద ఇచ్చారు. చంద్ర మనకి 5-6 టెస్ట్ మ్యాచ్లు బయట దేశాల్లో, అందులో అప్పుడు మనకున్న బౌలింగ్తో, అప్పుడు మనకి సరైన ఫాస్ట్ బౌలింగ్ ఉండేవి కాదు, స్పిన్నర్సే దిక్కు. ఆ స్పిన్నర్స్తోనే మనం టెస్ట్ మ్యాచ్లు గెలిచామంటే బికాజ్ ఆఫ్ చంద్ర బయట మనకి ఇలాంటి వాళ్ళ ఇంగ్లీష్ గడ్డ పైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా పైన మనకి విజయాలు అందించాడు. సో సచ్ ఎ గ్రేట్ బౌలర్ చంద్ర. హంబుల్ మ్యాన్, వెరీ వెరీ హంబుల్ మ్యాన్. అతను బ్యాటింగ్ అంత దారుణంగా ఉండేదంటే, అతను 242 వికెట్స్ ఇస్తారని చెప్పాను కదా, అతను చేసిన రన్స్ ఎన్నో తెలుసా మీకు? 167. సో అతను తీసుకున్న వికెట్స్ కంటే అతను చేసిన రన్స్ తక్కువ. 167 రన్స్ మాత్రం చేశాడు. 80 ఇన్నింగ్స్ ఆడాడు. దాంట్లో 23 డక్స్ ఉన్నాయి. కెన్ యూ బిలీవ్ దిస్? సో అంత పూర్ బ్యాట్స్మెన్. అతని మీద జోక్ ఉంది. అప్పట్లో ల్యాండ్ లైన్ ఉండే కదా, చంద్రాస్ వైఫ్ కాల్డ్, టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం కాల్ చేసింది, మా హస్బెండ్ పిలుస్తారని చెప్పి. అయ్యో ఇప్పుడే బ్యాటింగ్ వెళ్ళాడమ్మా ఆయన అని చెప్పారట ఎవరు ఫోన్లో. పర్వాలేదు, ఐ విల్ స్టే ఆన్ లైన్, నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే వెంటనే వచ్చేస్తాడు కదా, డక్అవుట్ అయ్యింది. అలా ఒక జోక్స్ ఉండేవి అతని మీద. సో హిస్ బ్యాటింగ్ వాజ్ నాట్ గ్రేట్. అతను త్రో కూడా, ఎందుకంటే బికాజ్ అతను ఆర్మ్ వీక్గా ఉండేది కదా, రైట్ ఆర్మ్, బౌలింగ్ పనికి వచ్చేది. కానీ త్రో చేసేటప్పుడు యూస్ టు త్రో విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, నాట్ విత్ రైట్ హ్యాండ్. సో తన డిఫార్మిటీని, తనకున్న ఆ లోపాన్ని అతను ఒక వరంగా మార్చుకున్నాడు. చాలా హంబుల్ మ్యాన్. ఎప్పుడు ఒక్కసారి మాత్రం న్యూజిలాండ్లో అతని కోపం వచ్చింది, ఎందుకంటే అక్కడ ఎంపైర్స్ ఒకప్పుడు న్యూజిలాండ్లో చాలా పక్షపాతం వహించారు, చాలా డెసిషన్స్ ఇవ్వట్లేదు. ఒకసారి బ్యాట్స్మెన్ బౌల్డ్ చేస్తే ఈయన అప్పీల్ చేశాడు. అప్పీల్ ఎందుకు చేస్తావు, ఆ బౌల్డ్ చేయడం తెలియదని ఎంపైర్ విసుక్కున్నాడు. ఐ నో హీ వాజ్ బౌల్డ్ బట్ ఈజీ అవుట్. సో అంత కామెడీ కూడా అవుతున్నారు. సో బౌల్డ్ చేయడం కరెక్టే, కానీ అవుట్ ఇస్తున్నావా లేదో అని అడిగాడు. ఎంపైరింగ్ వాజ్ సో పూర్ ఇన్ దోస్ డేస్ ఇన్ న్యూజిలాండ్. సో అలాంటి గ్రేట్ బౌలర్ చంద్ర. ఇంకా వివ్ రిచర్డ్స్ గురించి చెప్పాలి. వివ్ రిచర్డ్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో ఆడాడు, బెంగళూరులో ఆడాడు. ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చంద్ర గాట్ హిమ్ ఫర్ 2 and 5. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 5. చంద్ర వేసే బాల్ అతనికి అస్సలు ఏమీ అర్థం కాలేదు. గూగ్లీనా, టాప్ స్పిన్నరా, ఫ్లిప్పరా, లెగ్ బ్రేకర్, ఏం అర్థం కాదు. సో హీ వాజ్ ఆల్ ఎట్ సీ. చంద్ర బౌలింగ్ ఆడలేకపోయాడు అసలు. కానీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో చంద్ర ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే, బేడీ అంతకుముందు ఈ బెంగళూరు టెస్ట్కి సస్పెండ్ అయ్యాడు. అతను ఏదో చిన్న వైలేషన్ చేశాడు, సస్పెండ్ చేశారు. సో బేడీ కేమ్ బ్యాక్ టు ది టీమ్. పటోడి ఆ మ్యాచ్ ఆడట్లేదు. వెంకటరాఘవన్ షుడ్ లీడ్ ద టీమ్. వెంకటరాఘవన్ మరో స్పిన్నర్ లీడ్ చేయాలి, బేడీ మరొక స్పిన్నర్ వచ్చాడు. సో వాళ్ళిద్దరు ఆడుతున్నారు కాబట్టి ప్రసన్న ఆల్రెడీ ఉన్న టీంలో చంద్రాన్ని పక్కన పెట్టారు. మన సెలెక్టర్స్కి ఆ మాత్రం కూడా అర్థం కాలేదు, వివ్ రిచర్డ్స్ సరిగా ఆడలేదు. అంటే వివ్ రిచర్డ్స్ అప్పుడు గ్రేట్ బ్యాట్స్మెన్, వాళ్ళకి తెలియదు. ఆ మ్యాచ్లో చంద్ర లేడు కాబట్టి వివ్ రిచర్డ్స్ పండగ చేసుకున్నాడు, 194 చేశాడు. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. వివ్ రిచర్డ్స్ తర్వాత ఎంత గ్రేట్ బ్యాట్స్మెన్. అక్కడ కనుక చంద్ర ఆడుంటే వివ్ రిచర్డ్స్ డెఫినెట్గా అతను మళ్ళీ ఎప్పటికప్పుడు షైన్ అయి ఉండేవాడు. కానీ అతని ఎంట్రీ, అంటే అతని అరైవల్ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ కాస్త లేట్ అయి ఉండేది. మళ్ళీ ఫైట్ బ్యాక్ చేయాల్సి వచ్చి ఉండేది ఆ టెస్ట్ మ్యాచ్ తర్వాత. చంద్ర లేకపోవడం అనేది అతనికి చాలా తర్వాత కూడా తన కెరియర్లో ఎప్పుడు కూడా వివ్ రిచర్డ్స్ అతను చెప్పాడు ఏంటంటే, నాకు అతని విషయంలో పీడకలు వచ్చాయి, చంద్ర బౌలింగ్ అంటే నాకు పీడకలు వచ్చాయని వివ్ రిచర్డ్స్ స్వయంగా చెప్పాడు. అది ఒకసారి బౌలింగ్ ఇతను వేసిన బాల్కి ఎంత క్విక్గా వెళ్ళిపోయిందంటే, కీపర్తో అన్నాడు, కిర్మానీతో, ఈ బౌలింగ్ వేస్తున్నది చంద్రానా లేదా థామ్సన్ అని అప్పట్లో ఆస్ట్రేలియా చెందిన ఒక సూపర్ ఫాస్ట్ బౌలర్ ఉండేవాడు. అతను 160 అంటే 100 మైళ్ళ వేగంలో వేసే బౌలర్. థామ్సన్ వేస్తున్నాడు, థామోనా చంద్రానా బౌలింగ్ వేస్తున్నాడని చెప్పి అడిగాడు. అంత క్విక్గా ఉండేవి కొన్ని డెలివరీస్. కొంతమంది ఏమంటారంటే అతను ఏం బౌలింగ్ చేస్తున్నా అది తెలియదు. దానికి రాజన్ బాల్ అని ఒక జర్నలిస్ట్ ఏమన్నా అలా అన్న వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బాగా కొరడా దెబ్బలు కొట్టించాలని చెప్పి. హీ నోస్ వాట్ టు బౌల్ అండ్ వాట్ హీస్ బౌలింగ్. ఇంకోటి కూడా చెప్తాను, ఒక గమ్మత్తైన యానెక్డోట్ ఒకటి ఉంది. ఏంటంటే, నేను చెప్పిన 6 వికెట్స్ వరల్డ్ టెస్ట్లో అప్పుడు మిల్ రీఫ్ అని ఒక గుర్రానికి మీద బెట్ కట్టారు. ఇతను సర్దేశాయ్, దిలీప్ సర్దేశాయ్, రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ ఫాదర్. ఈ ప్లేడ్ టెస్ట్ క్రికెట్ ఫర్ ఇండియా. సో ఆ మిల్ రీఫ్ అనేది అప్పట్లో రేస్ గెలిచింది, చాలా క్విక్ హార్స్. సో అతను ఒక హింట్ ఇచ్చాడు, ఈ బ్యాట్స్మెన్ కొద్దిగా స్లో అవుతున్నాడు, లేట్ అవుతున్నాడు షాట్లో, ఈ గివ్ హిమ్ మిల్ రీఫ్, ఇంకో మిల్ రీఫ్ దన అంటే క్విక్గా ఏమని చెప్పి గుగ్లీ వేయాల్సిందల్లా ఒక ఫాస్టర్ డెలివరీ వేసాడు. హీ వాజ్ క్లీన్ బౌల్డ్. సో ఆ వేరియేషన్స్ ఉండే అతని దగ్గర, ఆ మిస్టరీ ఉండేది. హీ వాజ్ నాట్ ఏ ఫ్రీక్. యూస్ టు బౌల్ బ్యూటిఫుల్, లైక్ ఫ్లైట్ చేసేవాడు కాదు, అతని యాక్షన్ వల్ల అతను ఫ్లైట్ చేసేవాడు కాదు, బట్ హీ యూస్ టు బౌల్
హీస్ బౌలింగ్ వాజ్ స్పెషల్. అతను మంచి రిథంలో ఉన్నప్పుడు హీ వాజ్ అన్ప్లేయబుల్. అండ్ ఇప్పటికీ మరొక యాక్సిడెంట్ అయింది, అతను స్కూటర్ యాక్సిడెంట్. దాంతో ఏంటంటే అతను చాలా నెలలు బెడ్ రిడన్ అయ్యాడు. ఇప్పటికీ కూడా నడవడం కొంచెం కష్టం. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ మీటింగ్ హిమ్, కానీ అసలు కుదరట్లేదు. నాకు తెలిసిన బెంగళూరు రంజీ క్రికెటర్స్ వాళ్ళతో కానీ కొంతమంది ఫ్రెండ్స్ని అడిగారు. వాళ్ళు ది ప్రామిస్ మీ టు మీట్, ఎందుకంటే ఆయన ఇష్టపడు, వెరీ షై మ్యాన్. కొత్త వాళ్ళని కలవడానికి ఏమాత్రం ఇష్టపడని వ్యక్తి ఆయన. కానీ ఏదో ఒక పాయింట్లో వెళ్ళి ఆయన బెంగళూరు వెళ్ళి ఆయన కలవాలి, ఆయనతో ఒక 4 నిమిషాలు మాట్లాడాలని అది నా బకెట్ లిస్ట్లో ఎప్పుడు ఉండిపోయిన ఒక కోరిక. హీ వాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మ్యూజిక్. ముఖేష్ అని హిందీ సింగర్ ఉన్నాడు కదా, ఆయన అంటే ప్రాణం. ఫ్రెండ్ కూడా. ముంబైలో టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పుడు వెళ్ళి ముఖేష్ ఇంట్లో నైట్ అంతా గడిపి పాటలు పాడుకుని వచ్చేవారు. సో ముఖేష్ అంటే చాలా ప్రాణం. ముఖేష్ పాటలన్నా చెవి కూసుకునేవాడు. వాళ్ళ కొడుకు కూడా నితిన్ అని పేరు పెట్టినాడు. ముఖేష్ కొడుకు పేరు కూడా నితిన్. సో చంద్ర వాజ్ ఎ బిగ్ మ్యూజిక్ ఫ్యాన్ అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సింగర్ ముఖేష్. సో చంద్రశేఖర్ అప్పటి క్రికెటర్స్, అప్పుడు మన నలుగురు గ్రేట్ స్పిన్ క్వార్టరేట్ అనేవాళ్ళం. బేడి, ప్రసన్న, చంద్ర అండ్ వెంకట్. దీంట్లో చంద్ర వాజ్ సో స్పెషల్ అండ్ హీఈస్ ద గేమ్ చేంజర్. వీళ్ళు కూడా చాలా గొప్ప బౌలర్స్, కానీ చంద్ర వన్ అస్ సో మెనీ మ్యాచెస్. బౌలర్ని మ్యాచ్లు గెలిపించి పెట్టిన బౌలర్. కానీ మనకి ఎక్కువ అతని గురించి మనకి చాలామందికి తెలియదు. చాలామందికి చాలా తక్కువ తెలుసు అతని గురించి. సో అతనికి మీ జనరేషన్ వాళ్ళకి అతన్ని గురించి చెప్దాం. అలాగే కాస్త పాత వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కూడా చంద్ర మెమరీస్ని ఒకసారి నెమరు వేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో మీకు చేస్తాను.